అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా బాణలి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక చూస్తూ ఉండాలి. కాస్త వేడయిన తర్వాత వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కాస్త కలబెడుతూ ఉండాల. అది కొంచెం బ్రౌనిష్ అవ్వాలండి. బ్రౌనిష్ అయ్యే వరకు కలబెడుతూ ఉండాల. చాలా బాగుంటుందండి ఈ చికెను. ఒకసారి మీరు చేసి చూడండి. వాటర్ ఏమీ కలిపే పనే లేదు ఇందులో. నీళ్ళు అస్సలు వేయనండి. కాస్త బ్రౌనిష్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం వేసుకుంటాము. దానివల్ల పచ్చిమిరపకాయలు ఒక 4-5 అట్లా వేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొద్దిగా వేగిన తర్వాత మూత తీసుకొని ఇందులో టమాటాలు వేసుకోవాలండి. వేగింది బ్రౌనిష్ కలర్ రావాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలా. ఇది కాస్త మధ్యలో కలబెడుతూ కాస్త మూత పెట్టేసుకోవాలి. దీనికి కూడా మూత పెట్టేసుకొని ఇది కొంచెం బాగా పచ్చివాసన అంతా పోవాలా, బాగా మెత్తగా ఉడికిపోవాలా. దానివల్ల మూత పెట్టుకొని కాసేపు సిమ్లోనే ఉడికించుకుందాము. బాగా కొద్దిగా ఉడికిందండి. చూడండి బాగా ఉడికింది. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఫస్ట్లో ఏం చేసిన అంటే చెక్క, లవంగం, యాలకులు అవన్నీ వేస్తారు కదండి మసాలా దినుసులు, అవి అక్కడ వేయకుండా ఇందులో వేసి నేను రుబ్బేసుకున్నాను ఫస్ట్లోనే. దానివల్ల ఇందులో వేసేసిన. అది ఎత్తి పడేస్తారు కదండి, ఇందులో ఉంటే అట్లే తినేయచ్చు. దాని తర్వాత ఇట్లా వేసుకునేసి మనం చేసుకున్నామంటే ఫ్లేవర్ కూడా ఇంకా కొంచెం బాగా ఎక్కువ వస్తుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్క, లవంగం, యాలక్కి అన్నీ వేసుకున్నాను. కాస్త కరివేపాకు వేసుకోవాలా. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి కరివేపాకు. వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని ఇప్పుడు కొంచెం బాగా కలిపిన తర్వాత మనము చికెన్ ఏం చేస్తామంటే ఒక 1/2 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. గట్టి పెరుగు వేసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 4 వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. చికెను ఒక 1/2 అవర్ పెట్టుకున్నాను. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు తీసి దీంట్లో వేసుకోవాలి. దాంట్లో ముందుగానే పెరుగు కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కదండి, అందులోనే ఉడికించాలి. వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇంతే, ఇట్లే కలబెడుతూ కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్లో కొద్దిగా కలబెట్టేసి పెట్టేయాలి, మూత పెట్టేయాలా. ఇప్పుడు ఏమీ వేసే పని లేదు ప్రస్తుతానికి. ఇట్లే కలపెడుతూ ఇట్లే కాసేపు మూత పెట్టేసామంటే దాని పాటికి అదే ఉడుకుతుందండి. కొద్దిగా హై ఫ్లేమ్లోనే చూసారా ఇట్లా ఉడుకుతుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. ఇట్లే ఒక అర్ధ భాగం 1/4 భాగం ఉడికేలాగా చూసుకోవాలా. ఆ వాటర్లోనే ఉడకాలండి. వాటర్ ఏమి యాడ్ చేసే పనే లేదు. కాస్త అడుగంటకుండా కలపెడుతూ ఉండాలా. ఇప్పుడు 1/4 భాగం ఉడికిన తర్వాత, అర్ధ భాగం ఉడికిన తర్వాత కారము, ఫస్ట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కారము 2-3 టేబుల్ స్పూన్లు మీ కారానికి తగినట్టు వేసుకోండి. కారము, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకొని కొద్దిగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి కాసేపు. ఇంతే, వాటర్ వేయాల్సిన పని లేదండి. ఇందులోనే పెరుగేసాం కాబట్టి దాంతోనే ఉడుకుతుంది. ఉప్పు రుచికి తగినట్టు మీకు ఎంత కావాలో అంత. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి. ఎక్కువ వేస్తే బాగోదండి, కొద్దిగా తక్కువగానే వేసుకోండి. మళ్ళీ ఉడుకును కొంచెం ఉప్పు అనేది మనకు ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు 1/4 భాగం ఉడికిన తర్వాత చూసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా
మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఈ 3 ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. ఇదే అండి మంచి స్మెల్ రావడానికి కానీ మనకు టేస్ట్కి కానీ ఈ 3 చాలా బాగుంటుంది. జీలకర్ర స్మెల్లు, జీలకర్ర పొడి స్మెల్లు, మిరియాల పొడి, గరం మసాలా ఈ 3 వేసేయాలి. అది ఎప్పుడు 3/4 భాగం చికెన్ ఉడికిన తర్వాత వేసేసి కొద్దిగా బాగా కలిపేసుకొని సిమ్లోనే ఉండాలండి, మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టి చేయాలి లాస్ట్లో మాత్రము. ఫస్ట్లో హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు కాస్త మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకల్లా, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు బాగా 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే రెడీ అండి చికెను. చాలా మంచి స్మెల్ వస్తుంది. అబ్బా, అయిన తర్వాత లాస్ట్ అంతే అండి, ఫైనల్ టచ్ ఏముంటుంది, కొత్తిమీర చల్లుకోవడమే. చల్లేద్దాం కొత్తిమీర వేసేసి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ లోపలే ఉండాలండి, బయట రాకూడదు. మళ్ళీ మూత పెట్టేస్తాను. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఇక ఓపెన్ చేసి అన్నం కూడా చేసేసుకోండి. కొద్దిగా తినేయాలి, చాలా బాగుంది.